నమస్తే అన్న కేటీఆర్ అన్న. ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ మేము తిరిగినామన్నా. నా కొడుకు చచ్చిపోయినప్పుడు పేపర్లు పట్టుకొని కేటీఆర్ కలుస్తాడా మీ సెక్యూరిటీ వాళ్ళు గేట్ కాడు కూడా రానియలేదు మమ్మల్ని. ఇప్పుడు రేవంత్ అన్న మీద మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. నీకు కానీ మీ నాన్నకు కానీ నీ బిడ్డగా మీ చెల్లెలకి కానీ మీ వాళ్ళకి ఎవరికి మాట్లాడక్కలేదు. మా రేవంత్ అన్న 20 ఏళ్ళు పరిపాలిస్తాడు, మహిళలకు మంచిగా చేస్తున్నాడు. మీరు ఓర్వజాలక బస్సు ఫ్రీ అంటే బస్సుకు నెలకు 5,000 మిగులుతున్నాయి. మీరు అప్పుడు ఏం చేసారు? 10 ఏళ్ళ నుంచి ఏం చేసారు? మాకు ఒక ఇల్లు నీ చుట్టుముట్టు తిరిగేటోళ్ళకే ఇండ్లు, గవర్నమెంట్ ఇండ్లు, నీ లీడర్లకే ఇండ్లు. ఏ ఎమ్మెల్యే చూడు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళకే ఇచ్చారు మీరు ఇండ్లు. లేని వాళ్ళందరూ అక్కడ కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు మా రేవంత్ అన్న వచ్చిందంటే మనకందరికి ఇండ్లు వస్తాయి. మీరేం పికప్ చేయొద్దమ్మా. మీరు అన్నీ వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళు మస్తు చెప్తారు, ఓర్వజాలకి ఇవన్నీ చేస్తున్నారు. తండ్రి కానీ కొడుకు కానీ. అయ్యా కేటీఆర్, నీ సంగతి మాకు అన్నీ తెలుసు అయ్యా. మాకు ఎప్పుడో తెలుసు నీ సంగతి అంతా. మీరేమేం చేసిరు, ఏం కథ, మీ లీడర్లు ఏం చేసిరు, మీరేం చేసిరు, ఏ ప్రజలనయ్యా ఇంటికాడికి రానిచ్చారు గేట్లు బంద్ చేసుకొని? ఎవరినయ్యా కలవనిచ్చిరు మీరు? ఎవరైనా కలవనిచ్చిరా మీరు? ఎప్పుడయ్యా మేము ఆడవాళ్ళు వచ్చి 10 మందిని వేసుకొని ఒక రోజు వస్తే అమ్మ సార్ కలవడమ్మా మిమ్మల్ని సార్ కలుస్తారన్న. మరి ఇప్పుడు ఎందుకు కలుస్తామన్నా? ఇంటికి తిరిగి దండాలు పెడుతున్నావు. ఎందుకు కలుస్తున్నావు అన్న? ఇప్పుడు ఓర్వజాలక రేవంత్ అన్న 20 ఏళ్ళు పక్క పరిపాలిస్తాడు. మా రేవంత్ అన్న దూరం కూడా ఎవరికి పనికిరారు. ఆయన చేసే పనులు, ఆయన చేసే అన్ని ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా చేస్తున్నారు. మేము రేవంత్ అన్న పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీకే జయగొడతాం. మేము చాలా బాధలు పడ్డాము, చాలా తిరిగినాం, చాలా చేస్తాము. మేము 40 ఏళ్ళు హైదరాబాద్లో ఉండబట్టి 40 ఏళ్ళు మాకు ఇల్లు లేదు. ఇప్పటివరకు కూడా ఇల్లు లేదు మాకు. మేము కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మీ ఇంటి చుట్టూ తిరిగినాం, మీ అయ్య దగ్గరికి పోయినాం, నీ దగ్గరికి వచ్చినాం, అందరి దగ్గర తిరిగినాం. నా ముఖాన్ని నీకు గుర్తుపట్టినాము. నా ముఖాన్ని మేము కూడా ఇంతకుముందు యూట్యూబ్లో కూడా వచ్చినా. నేను ఇండ్ల గురించి ఎంత బాధపడ్డాము. మేము 1 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అని బెదిరించిన మామూలు. మీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా మాకు ఏం చేయలేదు. మరి ఏమంటే అన్నీ బస్సు ఫ్రీ పెట్టిండు, అన్నీ చేసిండు, అన్నీ చేస్తాడు కూడా. మీ ఓర్వజాలక తండ్రి కొడుకులు ఆయన మీద పడి ఏడుస్తుర్రు. ఇన్నవా? తండ్రి కొడుకులు ఏడుస్తున్నారు మీరు ఆయన మీద పడి. మీరు ఓర్వజాలక ఏడుస్తున్నారు, చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు ఆయన చూసి. ఇన్నవా? మళ్ళీసారి కూడా అన్నీ వస్తాడు. 20 ఏళ్ళు పక్క. నేను చెప్తున్నా కదా, నా పేరు శాంత, అంబర్పేట ఉంటా. 20 ఏళ్ళు పక్క రేవంత్ అన్న పక్క. ఆయన మహబూబ్నగర్, మాది కూడా మహబూబ్నగర్. మీరు సిరిసిల్లనా సిద్దిపేటనా? ఒకసారి అడిగితే అట్లా అడుగుతుండే ఆయన. సిరిసిల్లనమ్మ, సిరిసిల్లకు చేసిర్రు. మీరు ఎవరికి కూడా చేయలేదు. మూసుకొని కూర్చోరి. Subscribe us and press the bell icon for more interesting updates.